ఈ గొడవలు చేయడు, సైద్ధాంతిక కాన్సెప్ట్తో వెళ్తాడు. తర్వాత అమ్మాయి తనూజ అనుకుంటా కదా, అరక్క అమ్మాయి ఉంది, ఇంకొక ఎంపీ అవినాష్ రెడ్డి లీడ్ చేయలేడు, అంటే అతను సైలెంటే కాబట్టి గురుమూర్తికి అప్పచెప్తే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి జూనియర్, ఇతనైతే ఆల్రెడీ కొంత సీనియర్ అయ్యాడు అమ్మాయితో పోల్చుకుంటే. ఈయన ఇంతకు ముందు కూడా ఎంపీగా చేశాడు కదా 2.5 ఏళ్ళు, ఇప్పుడు సెకండ్ టర్మ్ కాబట్టి ఇప్పుడు ఇతను ఫ్లోర్ లీడర్ అవ్వచ్చు. దాంట్లో ఎంతవరకు జరుగుతుంది అనేది చూడాలి. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందన్నదే ఇక్కడ ప్రశ్న. ఇది వదిలేసి మనం పార్లమెంట్లో, నేను అన్నట్టు పార్లమెంట్లో జరగాల్సిన చర్చ అది, పార్లమెంట్ చర్చ అది కాకుండా ఇటుకు తీసుకొద్దాం అనుకుంటున్నారు అనమాట. కానీ జాతీయ స్థాయిలో జగన్ని బదనాం చేయాలి అనే ఆలోచన, లేదంటే చేసి సాధించేది ఏంటి, దానివల్ల ఏమన్నా మేలు ఉంటుందా, ప్రయోజనం ఉంటుందా? అది సహజంగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏదో ఉరిశిక్ష పడిపోద్దని వేసాడే, ఇది కేసు లేదు కదా. జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎదుటి ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాలా, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాడు చంద్రబాబు నాయుడు, ప్రతీకారం తీర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అబ్బే ఆనాడు నా మీద అనవసరంగా ప్రతీకారం తీర్చుకున్నాడు, అతని అరెస్ట్కి నాకు సంబంధం లేదు, అది కాంగ్రెస్ వాళ్ళ గొడవ, నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టాడు కాబట్టి, లేదా మా నాన్న అనవసరంగా అరెస్ట్ చేయించాడు కాబట్టి మేము జగన్ అరెస్ట్ చేపిస్తాం, లేదా వైసీపీని డ్యామేజ్ చేస్తాం, ఇది వీళ్ళ ఆలోచన. జస్ట్ ఇది ప్రిజుడిస్తో కూడినటువంటి వ్యవహారం తప్పించి